వెల్కమ్ టు టీబీసీ న్యూస్. దేవరకద్ర మండలం మినిగోనిపల్లి శివారులో ప్రభుత్వ స్థలం పరిశీలించిన జిల్లా కలెక్టర్. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనం పరిశీలించారు. పాఠశాల తరగతి గది సౌకర్యాలు పరిశీలించారు. పాఠశాలలో క్లాస్ రూమ్ ఒకటే ఉందని వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యా బోధన, మధ్యాహ్న భోజనం, యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు ఉచితంగా అందిస్తోందని, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలపై తల్లిదండ్రులకు వివరించి విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. దేవరకద్ర మండలం మినిగోనిపల్లిలో జిల్లాలో మొట్టమొదటిగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి అయిన ఇందిరమ్మ గృహ లబ్ధిదారు విజయతో మాట్లాడారు. ఎన్ని చదరపు అడుగులలో నిర్మించారు అని కలెక్టర్ అడిగారు. 466 చదరపు అడుగులలో నిర్మించినట్లు లబ్ధిదారు కలెక్టర్కు తెలిపారు. లబ్ధిదారురాలు విజయతో పాటు ఇందిరమ్మ ఇంటిని, లోపల వంటగదిని పరిశీలించి మీ ఇల్లు చాలా బాగుందని కలెక్టర్ అన్నారు. ఇల్లు కట్టడానికి దశల వారీగా డబ్బులు వచ్చాయా అని అడగగా ఇప్పటి వరకు 4 లక్షలు వచ్చాయి అని తెలిపారు. ఇల్లు మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది అని అడిగారు. 6 లక్షలు అవుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు జిల్లాలో మొదటగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి అయిందని, ఎలా ఉందని విజయను కలెక్టర్ అడిగారు. చాలా ఆనందంగా ఉండింది మేడం. ఒకప్పుడు నేను గుడిసెలో ఉండేవారం. ఇప్పుడు స్వంతంగా ప్రభుత్వం ద్వారా నిర్మించుకున్న ఇందిరమ్మ సొంత ఇంటిలో ఉన్నాను. మాటల్లో చెప్పలేని ఆనందం విజయ్ వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుండి ఇంకా బిల్లులు రావాలా అని అడిగారు. ఇంటి నిర్మాణం పూర్తి చేసిన తర్వాత బిల్లు ఒకటి రావాలి అని చెప్పారు. అధికారులు యాప్లో అప్లోడ్ చేసినట్లు బిల్లు వస్తుందని తెలిపారు.